రవిగాడి సాగు కూడా తింటున్నావా? రెండు నిమిషాలు నేను నమ్మినందుకు నన్ను పిచ్చని చేసినావు కదరా. సార్ ఏం మాట్లాడుతుంది సార్? లవ్ స్టోరీ అని చెప్పి క్రైమ్ స్టోరీ వినిపించినావు కదరా. సార్ అసలు ఏమైంది సార్? దేని గురించి మాట్లాడుతుంది సార్? సంజయ్, ఇంకొక మాట మాట్లాడితే నేను ఎట్లా కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను నాకే తెలీదు. మరి అది వచ్చి బండెక్కో. నేనేం చేశాను సార్? సిరిని రవిని చంపినావు. ఎవిడెన్స్ ఉంది. సార్ సార్ లేదు సార్, ఏదో పొరపాటు అయింది, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. మీరు కొంచెం టైం ఇవ్వండి సార్, నేను అంతా క్లియర్ చేస్తాను. ఏం క్లియర్ చేస్తావరా? ఎవిడెన్స్ క్లియర్ చేస్తావా? స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కించండి బండి. సార్ సార్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తాను సార్? అసలు ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? మర్డర్ వెపన్ సారు, ఇంకేముంటుంది? పేపర్ కట్టర్తో పీకలేలా కోయలు నేను చూసి నేర్చుకోవాలి. బాగా కొత్తగా ఆలోచించావు. ఏం లాభం? దొరికిపోయావు. సార్ సార్ ఇదేదో నన్ను ట్రాప్ చేయడానికి చేసినట్టుంది సార్. సార్ సార్ ఒక్కసారి ఒక ఫోన్ కాల్ చేయండి సార్. స్వామి ప్లీజ్ సార్, ముందు ఫోన్ లాక్కో. సార్ ఇతని దగ్గర ఫోన్ లేదు సార్. దరిద్రం పోయింది, ఏ గొడవ లేదు. ఈ మధ్య పైనుంచి కొత్త వెపన్స్ వచ్చాయి. నీ అబ్బాయి ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేసినా కూడా ఎవ్వడికేం తెలీదు. సార్ సార్ ఒక ఫోన్ తీసుకొచ్చా సార్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్. హలో రే శరత్, నేను సంజయ్ని. ఎక్కడున్నారా? ఆఫీస్లో ఉన్నారా? ఈ నెంబర్ ఎవరిది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రే ఈ సీఏ నన్ను అరెస్ట్ చేసుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తుంటే తప్పించుకున్నాను. నాకేం అర్థం కావట్లేదురా. సిరి మటర్లో ఎవరో నన్ను ట్రాప్ చేస్తున్నారు. అరే నువ్వు అసలు ఎక్కడున్నావు చెప్పు, నేను అక్కడికి వస్తా. అరే దానికి అంత టైం లేదు. వాడు ఇక్కడెక్కడో దాక్కుని ఉంటాడు. సరే సార్, మొత్తం సర్చ్ చేయండి. సిరి మటర్ ముందు మన క్యాబిన్లో ఉన్న ఆ సీక్రెట్ సీసీటీవీ ఫుటేజ్ చూడు ఒకసారి. సంజయ్ ఆగు. ఆగు సంజయ్, వెళ్ళండి, పట్టుకోండి, వెళ్ళండి. వాడు ఫోన్ ఎక్కడ చేశారు కనుక్కోండి తొందరగా. ఆదుర్గా చెప్పు. రవి మర్డర్ జరిగిన రోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావడం పక్కింటి వాళ్ళు చూసారంట. అండ్ వాళ్ళిద్దరూ రెగ్యులర్ గా రవి వాళ్ళ ఇంటికి వస్తుంటారంట. రవి 5 months నుంచి రెగ్యులర్ గా ఒక నెంబర్తో కాంటాక్ట్ లో ఉన్నాడు. ఎస్పెషలీ సిరి మర్డర్ జరిగే 1 week ముందు నుంచి వాళ్ళిద్దరి మధ్య చాలా కాల్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఎవరిది? సర్ప్రైజింగ్లీ ఇది కూడా శరద్ది. వాట్? సిరి మర్డర్ జరిగినప్పుడు శరద్ది, రవిది ఇద్దరి ఫోన్ లొకేషన్స్ ఆ సిరి హౌస్ లొకేషన్ లోనే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు పని చెయ్యి, నువ్వు శరత్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండు, నేను వస్తున్నాను. Yes, sir. ఓకే? ఫోన్ ఏమైంది? సార్ శరత్ కాల్ చేశారు సార్. ఫోన్ లొకేషన్ వాళ్ళ ఆఫీస్ చూపిస్తాను. సార్ ఇటు చూడండి సార్. ఆ సంజయ్ గారు సెలర్లో ఉన్నాడు సార్. మూవ్ 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 మూవ్. సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్. సార్ హార్డ్ డిస్క్ కనిపించట్లేదు సార్.
చెప్పు దుర్గా. శరత్ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక్కడ లాకేసింది. ఇంకెక్కడ శరత్? చచ్చిపోయాడు. వాట్? ఆ కళ్ళ ముందే సంజయ్ గడు అని చంపి పారిపోయాడు. వాడి ఇంట్లో ఏదైనా ఎవిడెన్స్ దొరకొచ్చు, నువ్వు అక్కడే ఉండు. ఫోరెన్సిక్ టీంకి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. తొందరగా. Stop it! బాగా చదువుకున్నారని సాఫ్ట్గా డీల్ చేస్తుంటే నాతో ఆడుకుంటారా? సిరి, రవి, శరత్ అందరినీ చంపేశారు. ఇప్పుడు మల్లికను కూడా చంపుతావు. నువ్వు శిల్ప కలిసి. నీకు శిల్పకి ఏంటి సంబంధం? లేదు సార్, నేను ఎప్పటిని చెప్పలేదు సార్. ఇదంతా చేసింది ఆ మల్లిక్గాడే. ఆ మల్లిక్గాడు చంపడానికి వస్తే శిల్ప నన్ను కాపాడింది సార్. నాకు శిల్పకి ఎటువంటి సంబంధం లేదు సార్. నా మాట నమ్మండి సార్. కావాలంటే ఫోన్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, చూడండి సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి. శరత్ చనిపోయినప్పుడు సెల్లా సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయి. శరత్ ఎందుకు చంపావు? నేనెవరిని చంపలేదు. రవిని ఎందుకు చంపావు? నేనెవరిని చంపలేదు. మరి ఇదేవరే మీ అమ్మ? సిరిని ఎందుకు చంపావు? చెప్పు. చెప్పవే. సంజయ్ని మొదటిసారి చూడగానే ఇష్టపడ్డాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మలిక్. హాయ్ శిల్ప గారు. కానీ అప్పటికే సంజయ్కి పెళ్ళైపోయిందన్న విషయం తెలిసి బాధేసింది. సంజయ్ ఎప్పుడు నన్ను చూస్తున్నట్టే అనిపించేది. ఎప్పుడూ సంజయ్ ఆలోచనలతోనే గడిపేదాన్ని. సంజయ్ నాకు అన్నీ తనే అయిపోయాడు. సంజయ్ ఎప్పుడు నాతోనే ఉంటే బాగుంటుందేమో అనిపించేది. రోజు రోజుకి సంజయ్ మీద ఉన్న ఇష్టం పెరిగిపోయింది.
సిరి స్థానంలో నేనుంటే బాగుండేదనిపించింది.